నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలోని సుభాష్ నగర్, విద్యానగర్ కాలనీలో తరచూ కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ రెక్కీ నిర్వహించి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారని కాలనీ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సుభాష్ నగర్ లో నివసిస్తున్న గోపాల్ అనారోగ్య రీత్యా కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో అదును చూసి దొంగలు తాళం బద్దలు కొట్టి ఇంట్లోకి చొరబడి 3.5 తులాల బంగారం, నగదు, 1,40,000 రూపాయలు దొంగిలించినట్లు ఇంటి యాజమాని గోపాల్ తెలియజేస్తున్నాడు. హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్న గోపాల్ కు స్థానికులు సమాచారం ఇవ్వడంతో తిరిగి వచ్చి చూడగా ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారం కనిపించకపోవడంతో కల్వకుర్తి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిల్లర అమౌంట్ కూడా వేసుకోవాలి అన్నీ తెలవాడు ఆడించి కదా.